మా పాపని తీసుకొని బీచ్కి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం బీచ్కి అయితే రావడం మా పాపని తీసుకొని. మా పాపను అయితే ఎప్పుడు తీసుకురాలేదు బీచ్కి. మా బుడ్డతో అయితే అసలు ఉండనంటుంది, కిందకైతే వదిలేమంటుంది, ఆడుకుంటాను ఆ బీచ్లో అయితే వదిలేస్తాను అని. మా చెల్లి వాళ్ళు కూడా వస్తానన్నారు, వాళ్ళు ఇంకా రాలేదని పాపను అయితే బీచ్లో కొంతసేపు ఆడేస్తున్నాం. వాళ్ళు వచ్చాక తినడానికి అయితే వెళ్ళాము. మా గణేష్ కూడా వచ్చాడు, వీడైతే మా బాప వాళ్ళ అబ్బాయి. అందరమే నూడిల్స్ అయితే తీసుకున్నాము. వీళ్ళు మురి మిక్సరీతో తినడం అయితే స్టార్ట్ చేశారు. మేము ఆల్రెడీ మురి మిక్సరీ బజ్జీలు అయితే తినేస్తాం వీళ్ళు రాకముందు. మా బుడ్డిదానికి స్పెట్స్ అయితే చాలా క్యూట్గా అయితే కనిపిస్తుంది. స్పెట్స్ని అయితే పీకేసుకుంటుంది. ఇంకా మా బుడ్డిదయ్యి మా హస్బెండ్ అయితే గుర్రం అయితే ఎక్కారు. గుర్రం పైన అయితే ఎంత సైలెంట్గా అయితే కూర్చుందో. గుర్రం పైన మా పాప అయితే బుల్లి హీరోయిన్లో అయితే కనిపిస్తుంది. బీచ్లో కొంచెం స్పెండ్ చేసి పక్కనే ఉన్న వడా పార్క్ అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇది ఎక్కేసాము. మా పాపకి బాగా నచ్చినట్టుగా ఉంది. మా గణేష్ అయితే తిప్పుతున్నాడు స్లోగా, పాప ఉంది కదా అని. మా హస్బెండ్ ఫోన్ అయితే పోయింది. మా పాపను ఆడిచ్చేటప్పుడు అయితే పాకెట్లో నుండి అయితే ఫోన్ పడిపోయింది. అదైతే వేరే వాళ్ళకి దొరికింది. కాల్ చేస్తే మాకు సెల్ అయితే దొరికింది. మేమైతే వడా పార్క్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే రండి అని అయితే చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకున్నాము. కొంతమంది ఇలా ఫోన్ దొరకగానే ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ ఇలాగైతే ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ దొరకగానే ఇచ్చినందుకు మాకు.